హాయ్ ఫ్రెండ్స్, మనకు చూసారండి ఇవి ఒరిజినల్ ధనియాలండి. మనం చెట్టు నుంచి కోసుకున్న ధనియాలు. ఇప్పటి వరకు నేను ఏ వీడియోలోనూ చూడలేదు. ధనియాలు అనేవి ఒరిజినల్గా నేను కొయ్యడం అనేది, హార్వెస్టింగ్ చేయడం అనేది. నేనైతే ఒక 2 చెట్లు మాత్రం వదిలేసానండి. నేను కొత్తిమీర చెట్లు అవి అట్లాగా ఎండిపోయి కొంచెం మనకి పచ్చి ధనియాలు కూడా వచ్చింది చూడండి. ఇది ఒక చెట్టు. నేను ఒక చెట్టు మాత్రం నేను హార్వెస్ట్ చేశాను. ఆ ఒక చెట్టుకి నేను హార్వెస్ట్ చేసిన ధనియాలు చూడండి ఎంత బాగా వచ్చినాయి. జస్ట్ ఏం లేదండి, నార్మల్గా అన్నిటికి ఇచ్చినట్టే ఫెర్టిలైజర్స్ అంటే దీని పెస్ట్ ఏమీ పట్టదు. అసలే నార్మల్గా గ్రో చేసుకోవచ్చు. మనం ధనియాలు అనేది వేసేస్తే మనకి కొత్తిమీర అనేది వస్తుంది కదండి. ఆ కొత్తిమీర అనేది ఎక్కువ రోజులు ఉంచేస్తే గనక ఒక చెట్టు అనేది మాత్రం పెద్దగా పెరిగింది నాకు. ఆ చెట్టు ధనియాలు అనేవి నాకు ఇన్ని వచ్చినాయండి. ఇంచుమించు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇది మనకి ఒక కర్రీకి మసాలాకి సరిపోతుందండి. చాలా టేస్టీగా ఉన్నాయి, తింటే మాత్రం చాలా టేస్టీగా ఉన్నాయి. నేను చూశాను, అది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు కూడా మీరు ట్రై చేసి ఉండరు. నార్మల్గా మనకి కొత్తిమీర చూస్తే కనుక మనకి వెంటనే కోసేయాలనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకి ఏంటంటే నేను జస్ట్ వదిలేద్దాం, దానికి ఏమైనా విత్తనాలు వస్తాయా లేకపోతే ధనియాలు వస్తాయా అనేది ట్రై చేశాను. నేను అలాగే వదిలేసాను. 2 చెట్లకి అట్లాగే వచ్చినాయండి. మనకి పచ్చి అయితే గనక పచ్చి ధనియాల పైన చూసారు కదా మీరు, ఆ పచ్చి అయితే గనక మనం పచ్చడి చేసుకోవచ్చండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి అయితే గనక మనం డ్రై అయినవి గనక మనం మసాలాలో యూజ్ చేసుకోవచ్చండి. ఇలా మనం కొత్తిమీర అనేది కూడా మనం ఇలా గ్రో చేసుకుని ధనియాలు అనేవి కూడా మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఇది విత్తనాల కింద కూడా మనకి యూజ్ అవుతాయి. మీకు ధనియాలు అనేవి టేస్ట్గా ఉంటాయి చూసారా. ఆ టేస్ట్గా ఉన్నాయన్నీ కూడా మీకు బాగున్నాయి అనుకుంటే కొత్తిమీర వాటి ద్వారా మీరు విత్తనాలు కూడా మీరు తీసుకోవచ్చు. మీరు ఇలా సీడ్స్ తెచ్చుకుని సీడ్స్లా వేసుకోవచ్చు. లేకపోతే మనం ఇలా మసాలాలో కానీ మనం పచ్చడిలో కానీ మనం ఈ ధనియాలను యూజ్ చేసుకోవచ్చు. ఇలా మీరు కూడా ట్రై చేయండి.